వెలిసినటువంటి ఈ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు 2.10 కోట్లతో ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 35 లక్షల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గర్భిణీలు ముందుగానే ఆసుపత్రికి చేరేలా ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం. అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్ మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్ అనకాపల్లి కానీ, మన పాకిరాపేట కానీ, లేకపోతే యలమంచిలి కానివ్వండి, పెందుర్తి కానివ్వండి, టౌన్ అట్మాస్ఫియర్. ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన, అంతకంటే ఏమీ లేదు. దాని మీద చేశారు కాబట్టి వాళ్ళు